ఎన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం? 7 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. తరువాత వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్దాం. యేసు ప్రభువారు కల్వరి సిలువలో మరణించారు అన్న విషయము మనందరికీ కూడా తెలిసిందే. అయితే ఎందుకు మరణించాడు అన్న విషయానికి ఆలోచిస్తే తెలుసు కానీ గ్రహింపులో ఉండం. తెలుసు కానీ ఎందులో ఉండవని? గ్రహింపులో మనము ఉండం. అయితే యేసు ప్రభువారు చనిపోయారు, కల్వరి సిలువలో చనిపోయాడు ఆయన. ఆ దినాన్ని ఈ రోజున ఏమంటారంటే గుడ్ ఫ్రైడే అంటారు. ఏమంటారు దీన్ని? గుడ్ ఫ్రైడే. అయితే ఇలాగే చాలా మందిరాలు సమకూర్చబడి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ, కొంతమంది దేవుని సన్నిధిలో ఏడుస్తూ, చాలా అంగలారుస్తూ ప్రార్థనలో జీవిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది భక్తులైతే కేవలం ఈ గుడ్ ఫ్రైడేకి మాత్రమే కనిపిస్తూ ఉంటారు. కేవలం ఎప్పుడు కనిపిస్తారండి? గుడ్ ఫ్రైడేకి మాత్రమే కనిపిస్తూ ఉంటారు. మిగతా రోజుల్లో వాళ్ళు ఏం చేయరు? కనిపించరు. వాళ్ళకి మిగతా రోజుల్లో దేవుడు అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే మనమైతే అలా కాదు, కానీ మన దగ్గర ఎటువంటి సరైనటువంటి ఆధారం లేదు. ఏంటది? ఇదే దినము గుడ్ ఫ్రైడే అనటానికి సరైనటువంటి ఆధారము లేదు. కానీ మనకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. యేసయ్య పుట్టాడు, బ్రతికాడు, అనేకమైన స్వస్థత కార్యాలు చేశాడు. ఆయన చనిపోయాడు, 3వ దినాన్న తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. మరలా తిరిగి ఏం చేస్తున్నాడు ఆయన? ఈ 5 విషయాలు ఖచ్చితంగా మనకి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చనిపోవడానికి గల కారణాలు ఏమిటి? ఎందుకు ఆయన చనిపోయాడు? ఏ నిమిత్తము, ఏ విషయం నిమిత్తం ఆయన చనిపోయాడు? చాలాసార్లు మనము అనేక సందర్భాల్లో ఈ మాటలు జ్ఞాపకం చేసుకుని ఉదాహరణగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితులు అనేకమైనవి ఉన్నాయి. కానీ ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క యేసు ప్రభువారు అసలు మన కోసం ఎందుకు చనిపోయారు అన్నటువంటి బలమైన కారణములు 5 కారణములు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎన్ని కారణాలు చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. ఎన్ని కారణాలు? 2 చేతులు ఎత్తి చెప్పాలా? 5 కారణాలు. ఎన్ని కారణాలండి? 5 కారణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఎనిమిదవ వచనాన్ని మనము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. దేవునికి స్తోత్రం చెప్దాం. అయితే దేవుడు తన ప్రేమను మన ఎడల ఏం చేస్తున్నాడంట? వెల్లడిస్తూ ఉన్నాడు, అంటే చూపిస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ప్రేమ అంటే? బైబిల్ గ్రంథంలో చెప్పబడుతున్న విషయము, అయితే మనం ఇంకనూ పాపులమై ఉండగానే, ఎప్పుడంటండి? పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేశాడంట? చనిపోయాడు. క్రీస్తు మన కొరకు ఏం చేశాడు? చనిపోయాడు. ఈరోజు మనం ఒక విషయాన్ని చాలా బలముగా ఆలోచన చేయాలి. ఏమంత పాపం చేస్తామంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటి ఆ పాపమని గనక ఆలోచిస్తే, ఏంటి ఆ శాపమని గనక ఆలోచిస్తే, దేవుడు మన పాపాల నిమిత్తమే చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రికలో ఒక చోట ఎలా రాయబడుతూ ఉంటుంది? అయితే ఒకరి వలన ఈ లోకంలోనికి ఏమొచ్చిందంట? పాపం అనేటువంటిది వచ్చిందంట.
ఒకని వలన ఏమొచ్చిందండి? పాపం అనేటువంటిది వచ్చింది. నేను గత ఆన్లైన్ ప్రార్థనలో మాట్లాడాను, పాపం అనేటువంటిది 3 రకాలుగా ఉందని చెప్పి మాట్లాడాను. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి అంత అలా వివరించను కానీ అసలు పాపం ఎలా వచ్చిందన్న విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే, ఆది కాండములో మానవుడి జీవితంలో మొట్టమొదటిసారిగా ఏమొచ్చిందంటే పాపం అనేటువంటిది వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దాం. మొట్టమొదటిసారిగా మానవుని జీవితంలో ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. పాపము దేని వలన పాపం వచ్చిందంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చెప్పండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుడు అవ్వను ఆదామును సృజించి ఇటువంటి పచ్చటి ప్రియమైన దేవుని బిడ్డలను ఏదైనా తోటలో పెట్టి, అయ్యా బిడ్డలారా మీరు అన్నీ అనుభవించండి, సకలము మీకోసమే సృజించాను, అన్ని పళ్ళు తినండి, అన్ని జంతువులతో కలిసిమెలిసి ఉండండి, తోటనంతా పాలించుకోండి, సేద్యపరచుకోండి, అంతా మీదే, మీరు ఎలా ఉన్నా కానీ నేను అడగను, కానీ ఇదిగో తోట మధ్యలో మాత్రం ఒక చెట్టు పెట్టాను, మంచి చెడులను ఇచ్చేటువంటి జీవవృక్షము, దాని జోలికి మీరు ఏమవద్దు, పోవద్దు అన్నాడు. దాని జోలికి మీరు పోవద్దు అన్నాడు. పోవద్దంటే మంచిదే. వాళ్ళు దిగంబరులై ఉన్నారు. దిగంబరులు అన్న విషయం వారికి కూడా ఏమవుదో తెలియదు. దిగంబరులు అంటే వస్త్రాలు లేకుండా ఉన్నారు, ఆ విషయం వారికి కూడా తెలియదు. తెలియకపోతే వాళ్ళు అలాగే జీవిస్తూ ఉన్నారు, మంచిగానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కథ ఇక్కడతో ఆఫ్ చేసుకుని మరింత ముందుకు వెళ్దాం. అయితే దేవుడు కేవలం మానవులు మాత్రం సృజించలేదు. ఒకానొక సమయంలో దేవదూతలను కూడా సృజించాడు దేవుడు. ఎవరిని సృజించాడండి? చెప్పాలి అందరూ కూడా. ఎవరిని సృజించాడు? దేవదూతలను కూడా దేవుడు సృజించాడు. అందులో యేసు ప్రభువుకి లేదా తండ్రి అయినటువంటి దేవునికి ఇష్టమైనటువంటి ఒక యుక్తమైనటువంటి దేవదూత లూసిఫర్. చెప్పాలా ఏంటండి? లూసిఫర్. దానినే బైబిల్ గ్రంథంలో తేజో నక్షత్రమా అని రాయబడింది. ఏమని రాయబడింది? తేజో నక్షత్రమా అని రాయబడింది. దీనికి చాలా అధికారం ఇచ్చాడు దేవుడు. దాని నమ్మకత్వాన్ని బట్టి ఏం చేశాడు చెప్పండి? చాలా అధికారం ఇచ్చాడు. ఈ మిగతా దూతలన్నిటిపైన కూడా దాన్ని ఏం చేశాడంటే నాయకులుగా ఉంచాడు, నాయకత్వాన్ని ఇచ్చాడు, బాధ్యతనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పటికప్పుడు తనని మెచ్చుకుంటూ ఉండేవాడు. అటువంటి అర్హత ఇచ్చినటువంటి ఈ లూసిఫర్ ఒకనొక దినాన్ని ఏం చేసిందంటే, అరే ఎక్కడుంటేనే నా మాట వీళ్ళందరూ వింటున్నారు కదా, గర్వం వచ్చింది. కొంచెం ఏమొచ్చింది? గర్వం వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడుంటే వీళ్ళందరూ నా మాట వింటున్నారు, ఈ దూతలన్నీ నేను చెప్పినట్టు చేస్తున్నారు, మేకా నా మాట వింటున్నాడు, గాబ్రియేలు నా మాట వింటున్నాడు, దేవుడు అన్నిటి మీద నన్ను ఎలా ఉంచాడు, అధిపతిగా నియమించాడు అన్నటువంటి గర్వముతో ఏం చేసిందంటే, దేవుడి మీద గనక నా సింహాసనం వేసుకోగలిగితే, దేవుని మీద నా సింహాసనం వేసుకోగలిగితే ఇప్పుడు నేను ఏం స్వాధీనం చేసుకోవచ్చు, దేవునిని కూడా ఏం చేయొచ్చు, నేను అదుపులో పెట్టుకోవచ్చు అన్న ఆలోచన, దురాలోచన కలిగి ప్రియమైన దేవుని బిడ్డలారా, తన సింహాసనాన్ని పైన వేసుకోవాలనుకున్నదంతే దేవుడు ఎక్కడ తోసేశాడంట? పాతాళపు దిగంలోకి ఏం చేశాడంటే దేవుడు దాన్ని తోసేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. వీడిప్పుడు పాతాళంలో పడిపోయి, వీడికంటూ కొంత గుంపు ఉందిగా, ఈ గుంపుతో పాటు ఎక్కడికి వచ్చేసాడు చెప్పండి? పాతాళంలోనికి వచ్చేసాడు. వచ్చేసి ఇప్పుడు దేవుడు చాలా ప్రేమించి సృష్టించుకున్నారు కదా, వీళ్ళిద్దరిని కూడా మోసం చేయడానికి వీడు ఏం చేశాడంటే పాములో దూరాడు. వెళ్ళి ఎందులో దూరాడండి? పాములో దూరి, ఏంటి ఇది నిజమా? ఏంటి నిజమా? నీ దేవుడు నిన్ను తినద్దన్నాడా? నీ దేవుడు నిన్ను తినద్దన్నాడా? ఎంతవరకు న్యాయం ఇది? ఎంతవరకు సరైన విధానం ఇది? ఎంతవరకు న్యాయం ఇది అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క నిజమా అన్న దగ్గర ఏం చేశాడంటే అవ్వను పడగొట్టి ఏం చేశాడంటే చక్కగానే తన పాపాన్ని చేసే విధముగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏం ఆజ్ఞ ఇచ్చాడు చెప్పండి? చెప్పండి, దేవుడు ఏం ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళిద్దరికని? నా వంగు సోస్తే తెలుసు. చాలా జాగ్రత్తగానండి. ఇప్పుడు గమనించండి,
వీళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? అన్నీ అనుభవించండి కానీ ఏం తినద్దు. ఫలమును, ఒక ఫలం ఉంది, అది జీవవృక్షం ఒకటి ఉంది, మంచి చెడులను తెలియపరిచేది. దాని ఫలములు మాత్రం నువ్వేం చేయొద్దు, భుజించవద్దని చాలా స్పష్టంగా చెప్తే ఈ ఆజ్ఞను వీళ్ళు ఏం చేశారంట, అధిగమించారు. ఇప్పుడు అధిగమించటం వల్ల వీళ్ళ జీవితంలో ఏమొచ్చింది? పాపం వచ్చింది. చెప్పండి, ఇలా ఆజ్ఞ అధిగమించడం వల్ల వీళ్ళ జీవితంలో ఏమొచ్చింది? పాపం వచ్చింది. అప్పటి నుంచి కూడా మనుషుల్ని దేవుడు శిక్షించలేదు. శిక్షించడం అంటే ప్రేమతో శిక్షించాడు, మరీ క్రూరత్వంగా శిక్షించలేదు వీరిని. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క జీవితాన్ని అణగార్చాలన్న ఉద్దేశంతో శిక్షించలేదు దేవుడు. చాలా ప్రేమతో శిక్షించి ఏం చేశాడంటే సింపుల్గా అన్నాడు, మగవాడిని అన్నాడు, వాళ్ళ వస్త్రాలు తెలుసుకుని సిగ్గు తెలుసుకుని అప్పటికి అన్నీ అయిపోయి దేవుడు ఆ ఏదేను తోటలోంచి బయటికి గంటేసి అన్నాడు, ఒరే నువ్వు ఇక మీదట కష్టించి గుణపం పట్టుకుని నీ పొలాన్ని నువ్వు సేద్యం చేసుకుంటేనే కడుపు నిండా ఏం తినగలవు, నువ్వు బొవ్వ తినగలవు అని పెట్టేశాడు మగవాడికి. స్త్రీతో అన్నాడు, అమ్మా నీకు సంతాన ఉత్పత్తి కలగాలంటే నువ్వు ప్రసవ వేదన కలిగే, ఆ బాధను నువ్వు అనుభవించే, ఆ బాధను నువ్వు భరించే, నువ్వేం కనాలి, మరొక జీవిని నువ్వు కనాలి అని చెప్పెట్టాడు. వీళ్ళిద్దరిని మోసం ఇచ్చినటువంటి పామును కూడా ఏం చేశాడంటే, ఇప్పుడు దాకా సుఖంగా కాలుతో పాకేవేమో, ఇక మీదట నీ బతుకంతా కూడా నువ్వు దేనితో పాకుతావు, పొట్టతో ఏం చేస్తావు, నువ్వు పాకుతావు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు గమనించండి, పాపం ఎక్కడ ప్రారంభమైంది? ఆది కాలములోనే మానవుడు చేసినటువంటి అవిధేయత వలనే. అందుకే ఒక్కడు చేసిన అవిధేయత వలన పాపం ఏం చేసిందంట, ఈ లోకానికి వచ్చింది. అప్పటి నుంచి పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక తరములో ఏం చేస్తున్నారంటే పాపము చేస్తూనే వచ్చారు. దేవునికి అవిధేయత కలిగి ఉండడమో, దేవుని మాట వినకో, దేవుని గ్రహించుకో, ప్రియమైన దేవుని మీ లోకంపు వాటి ఆశల వైపు పరిగెడతేనో దేవుని ఎదుటి మాత్రం మొత్తం మీద ఎలా ఉన్నారు చెప్పండి, పాపులుగానే ఉండిపోయారు. ఎలా ఉండిపోయారు? పాపులుగానే ఉండిపోయారు. కానీ దేవునికి ఇప్పటికీ కూడా ఇష్టం కలగట్లా. ధర్మశాస్త్రంలో ఒక విధానాన్ని పెట్టాడు. ఎవరన్నా పాపము చేసినా, తప్పు చేసినా కానీ మీరేం చేయండి, ఒక జంతువుని బలిచ్చి రక్తాన్ని చిందించి, ఆయన మొట్టమొదటి చేసింది అదే. అవ్వ ఆదములు ఇద్దరు పాపం చేస్తే ఒక గొర్రె పిల్లని ఏం చేశాడు, అక్కడ వధించి రక్తాన్ని చిందించి వారికి శిక్ష విధించాడు. అయితే అప్పుడు కూడా ధర్మశాస్త్రంలో ఏం పెట్టాడు, ఒక నియమం పెట్టాడు. ఎవరైనా పాపం చేస్తే ఏం చేయాలా, ఒక జంతువును దేనొక దాన్ని బలిప్పండి, ఆ రక్తాన్ని చిందించడం వల్ల మీ పాపాలు మీరు కడుక్కోండి అని చెప్తే మానవులకు రాను ఏమైపోయిందంటే అలుసైపోయింది. ఏమైపోయింది చెప్పండి, అలుసైపోయి నరహత్య చేయడం, మందిరంకి వెళ్ళిపోవడం, ఒక జంతువును వధించేయడం, వ్యభిచారం చేయడం, మందిరంకి వెళ్ళిపోవడం, జంతువును వధించేయడం. మీకు అర్థమవడానికి చాలా క్లుప్తంగా స్పీడ్గా వెళ్తున్నాను. ఇలాగా అలవర్చు చేసేసుకున్నారు పాపాన్ని. ఈ పాపం విస్తరించి ఒకనొక చోట బైబిల్ గ్రంథంలో దేవుడు అంటున్నాడు, అయ్యో అజ్ఞాన కాలం ముందు వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేశాడంట. ఇంకా అంతలా వీళ్ళ పాపం ఏమైపోయింది చెప్పండి, విస్తరించిపోయింది. తరములు వెంబడి తరములు విస్తరించిపోయింది పాపము. దీనివల్ల శాపం వెలుబడి చేస్తుంది కొన్ని తరాలకి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అనుకున్నాడు, అవి ఈ జనులు నేను ఎంతగానో ప్రేమించి సృజించుకున్నాడు. ఎందుకు అంత ప్రేమించడానికి గల కారణం ఏంటో తెలుసా? తన స్వరూప్యమందు నిర్మించుకున్నాడంట మనల్ని. దేవునికి స్తోత్రం చెప్దాం. దేనికోసం ఎలా నిర్మించుకున్నాడంట? తన స్వరూప్యమందు నిర్మించుకున్నాడు. అలా తన స్వరూప్యమందు నిర్మించుకున్నటువంటి మనిషి చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు. పాపము చేసి చనిపోవడం ఇష్టం లేదు. అపరాధము చేసి చనిపోవడం ఇష్టం లేదు. తప్పు చేసి చనిపోవడం ఇష్టం లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనుష్య కుమారుడికి లోకానికి ఏం చేశాడు చెప్పండి, అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. 2 చేతులు ఇది చెప్పాలా, హల్లెలూయా. ఈ పంపించినటువంటి యేసుక్రీస్తు వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడిన మాట ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్నాం కదా, రోమిలికి రాసిన పత్రికలో, పాపముల నిమిత్తమై మనం ఇంకనూ పాపము చేసిన వారిగా ఉండగానే మన కోసం ఏం చేశాడంట, ఆయన
మరణించాడు. మన కోసం ఏం చేశాడు? మరణించాడు. యేసు ప్రభు ఊరకనే మరణించలా. పని పాట లేక గొప్ప పేరు వస్తుందనో చరిత్ర రాద్దామనో మరణించలా. ఆయన మరణించింది దేనికోసమో తెలుసా? మనలాంటి ఒక పాపపు మనిషి, దుష్ట ఆలోచన కలిగిన మనిషి, అబద్ధ బ్రతుకుకు, అంతేకాకుండా వ్యభిచార బ్రతుకును, అంతేకాకుండా దొంగతన బ్రతుకును, నరహత్య చేసే మనసును మార్చటానికి, ఆ పాపములోంచి ఆ వ్యక్తిని విడిపించటానికి యేసుక్రీస్తు వారు ఏం చేశారంటండి? మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కటి పాట ఉంటుంది, చాలా దీనత్వం కలిగిన పాట. మనకై యేసు మరణించే, దేనికోసం? మన పాపముల కొరకే, నిత్య జీవము చుటకై, సచుండు సజీవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేనికోసం చనిపోయాడు ఈయన? మన పాపాల కోసమే. నువ్వు పరిశుద్ధుడు అనుకుని అనేకసార్లు నువ్వు గొప్పవాడు అనుకునో, లేదంటే నువ్వు ధనవంతుడు అనో, నువ్వు ఒకవేళ ఈ లోకంలో మంచి పేరు కలిగిన వాడు అనో, నువ్వు చేసిన తప్పులు ఉండిపోయినా చూశారు. ఇవన్నీ ఆయన ఇష్టపడట్లేదు. నిన్ను ఇష్టపడట్లేకపోవడం కాదు, నీ తప్పులను మాత్రం ఇష్టపడట్లేదు. ఒకవేళ నిన్ను కూడా ఇష్టపడకపోతే నిన్నేం చేయొచ్చు అంటే, అవసరమైతే హతము చేసేటువంటి అధికారం ఆయనకు ఉంది. కానీ ఆయన నిన్ను ఇష్టపడకపోవడం కాదు, నువ్వు చేసిన పాపములు మాత్రం ఆయన ఏం చేయట్లేదు? ఇష్టపడట్లేదు. నువ్వు చేసిన వ్యభిచారాన్ని ఇష్టపడట్లేదు, నువ్వు చేసిన తప్పును ఇష్టపడట్లేదు, నువ్వుకున్నటువంటి ధనమ అహమోహాన్ని ఆయన ఇష్టపడట్లేదు, నీకున్నటువంటి అక్రమాలు ఇష్టపడట్లేదు, నీలో ఉండిపోయినటువంటి పాపపు ఆలోచనలు, తలంపులు ఆయనకి ఇష్టం లేదు. అలా ఉంటే కనుక నువ్వేమని పిలువబడతావు? పాపిగానే పిలువబడతావు. అలా ఉంటే మనం ఏమని పిలువబడతామండి? పాపిగానే పిలువబడతాం. ఇప్పుడు అన్నీ ఇష్టం లేక దేవుడు ఏం చేశాడంటే, ఆ పాప భారాన్ని ఆయన మీద వేసుకుని, మనము పాపులమై ఉండగానే, మనం ఏమై ఉండగానే? పాపులమై ఉండగానే ఆయన మన కోసం ఏం చేశాడంట? చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పాలి రెండు చేతులు ఎత్తి. ఇంకా మనలో పాపం ఉండిపోయిందా? ఇప్పుడు మనం అడగవలసిన ప్రశ్న ఇది. ఆయన చనిపోయి, మన కోసం చనిపోయి, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయి ఇప్పటికి 2025 సంవత్సరాలు అయిపోయినాయి. ఇప్పటికీ అదే పాపంలో జీవిస్తున్నావా నువ్వు? ఇప్పటికీ నీలో ఏ పాపమైతే దేవుడు చెయ్యొద్దన్నాడో, ఏ మాట అయితే దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడో అది పాటించక పాపము చేస్తూ దాన్ని అధిగమిస్తూ జీవిస్తున్నావా? ఇప్పటికన్నా గుర్తుపెట్టుకో, నీ పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు ఏమైపోయాడు చెప్పండి? మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పక్కడు కోసం మరణించిపోయాడు అనుకుంటున్నావా నువ్వు? ముందుగా నీ బుద్ధిని నువ్వు సరి చేసుకో, నీ బుద్ధికి నువ్వు ఆలోచించుకో, నీ పాపాన్ని నువ్వు గమనించుకో. నీ కోసమే. మరొక చోట రాయబడుతుంది, మనము చచ్చిన వారమై. ఎలా ఉండవలసిన వాళ్ళు అంటే మనం అలా ఉండకూడదని దేవుడు ఏం చేశాడంటే, ఆయన చచ్చిపోయాడు మన కోసం. దేవుడు ఏం చేశాడు? ఆయన చనిపోయాడు. అయినా ఇంకా మనం ఏం చేస్తున్నాం తెలుసా? చిన్న పాపాలే. బైబిల్ గ్రంథంలో పాపాలని మనం చెప్పాను కదా, చిన్నయే. ప్రార్థన చేయకపోవడం పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం, బైబిల్ చదవకపోవడం పాపం, ఆయన సహవాసంలో లేకపోవడం పాపం, ఆయన రక్షణ తీసుకోకపోవడం పాపం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని ధర్మకార్యాలు చేయి లోకంలో, ఎంత మంచిగా జీవించు, కానీ నీలో ఒక పాపం ఉండిపోయింది. ఆ పాపం ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమించేటువంటి పాపము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డల చాలామంది జీవితాల్లో ఏమైపోతుందో తెలుసా? ఈ పాపం ఏలుబడి చేస్తూ ఉంది. కానీ వాళ్ళు ఏం గమనించట్లేదు తెలుసా? క్రీస్తు మన కొరకు చనిపోయాడన్న విషయాన్ని వాళ్ళు ఏం చేయట్లేదు చెప్పండి? గమనించట్లేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందుకే రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది, మనం ఇంకనూ ఎలా అంటండి? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేశాడంట? చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు చనిపోయాడు, కానీ దేవుడు కావాల్సింది ఏంటంటే నువ్వు పాపిగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఆయన
ఆయన ఎందుకు చనిపోయాడు చెప్పండి? చనిపోయినంత మాత్రం నీలో పాపం పోతుందని కాదు, నువ్వు మారాలి. గమనించుకో, ఇప్పటికన్నా నీకు లాంటి ఒక వ్యక్తే, ఒక మానవుడే ఈ లోకానికి వచ్చి నీ కోసం చనిపోయాడు. ఆయనలో పాపం ఏమీ లేదు, కానీ మన పాపాన్ని ఏం చేశాడంట? ఆయన మోసుకున్నాడు. ఎప్పుడైనా నువ్వేం చేయాలా? మారు మనసు తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చనిపోయడం వల్ల కేవలం మన పాపాల నిమిత్తమే కాదు, అందులో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఆయన ప్రేమను వ్యక్తపరచటానికి. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన ప్రేమను ఏం చేయడానికి అంటండి? వ్యక్తపరచటానికి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని యొక్క ప్రేమను ఇంకాను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. ఇంకా దేవుని ప్రేమ ఏం చేస్తున్నారండి? అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉండిపోతున్నారు. అవగాహన లేదు. దేవుని ప్రేమ పట్ల ఏం లేదు చెప్పండి? అవగాహన లేదు. ఈరోజు అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు ఇంకనూ పాపముగా ఉండిపోయినప్పుడే, మీరు బలహీనముగా ఉండిపోయినప్పుడే, మీరు భక్తిహీనతలో ఉండిపోయినప్పుడే, మీరు అటువంటి బ్రతుకుతూ ఉన్నప్పుడే, ఎప్పుడో చచ్చిపోయాడు అనుకుంటున్నావేమో, ఇప్పుడు నువ్వు పాపం చేసావు, ఇప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే ఇప్పుడు చచ్చిపోయాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి విధానాలను మనం గ్రహించక ఆయన్ని ఎప్పుడో ఇలా గుడ్ ఫ్రైడే జ్ఞాపకం చేసుకుంటున్నావు, కానీ ఆయన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎప్పుడో తెలుసా? నీ చేతులు పాపము తాకినప్పుడు, నీ కళ్ళు పాపము చూసినప్పుడు, నీ కాలు పాపము వైపు నడిచినప్పుడు, నీ హృదయము పాపములో సుఖముగా ఉన్నప్పుడు, నీ ఆలోచన పాపపు ఆలోచనలు అయి ఉన్నప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యో వీటి కొరకే కదా నా క్రీస్తు నా కొరకు చనిపోయాడు, వీటి కోసమే కదా నా ప్రభువు నా కొరకు చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, మనము ఇంకను ఎలాగంటండి? పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు ఏం చేశాడంట? చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునా. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. మొదటిది, పాపాల నిమిత్తమై ఎవరు చనిపోయాడండి? యేసుక్రీస్తు చనిపోయాడు. చెప్పాలి అందరూ కూడా, పాపాల నిమిత్తమై యేసుక్రీస్తు చనిపోయాడు. ఒకసారి పల్లవ పాడదాం. మనకై యేసు మరణించే, అందరూ, మన పాపములా. హల్లెలూయా. రెండవది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21-22 వచనాలు మనం చదువుదాం. గట్టిగా చదువాము, గట్టిగా, కొంచెం గట్టిగా. నాకు కొంచెం చౌడు ఎక్కువ. చదవండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధభావము గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మను సమాధానపరిచెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, ఆయన ఎందుకు చనిపోయాడో తెలుసా? నీ జీవితంలో సమాధానపరచటానికి. మన జీవితంలో ఏం పరచడానికండి? ఎప్పుడు సమాధానం వస్తుంది ఒక వ్యక్తి జీవితంలో? ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు సమాధానం వస్తుంది? ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు సమాధానం వస్తుంది? చందనకెళ్ళరా, మీకు అర్థమయ్యేలా చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించా. ఇప్పుడు ఈ అక్క ఉంది నా దగ్గరికి వచ్చింది, అవునా? ఈ అక్క ఉంది నా దగ్గరికి వచ్చింది, నా వంక చూడు.
నేను ఏది చేస్తే చేయాలి నువ్వు, అదేనా? నేను కొట్టింది, అవునా? నేను ఏం చేశాను? కొట్టాను. ఏం చేసింది? కొట్టింది. నేను గుద్దాను. ఏం చేసింది? గుద్దింది, అవునా? నేను ఎలా తోసాను, నన్ను ఏం చేసింది? మా ఇద్దరి మధ్యన ఏముంది ఇప్పుడు? సమాధానం ఉందా? చెప్పండి, సమాధానం ఉందా? ఇప్పుడు ఇలా దెబ్బలాడుకుంటూ దేవుని రాజ్యానికి పాత్రలు కాగలమా మేము? దేవుని రాజ్యానికి పాత్రలు కాగలమా? ఇప్పుడు ఇలా ఉన్నాము కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట ఏంటో తెలిసి ఇందులో 22వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరాపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని ఏం చేశాడంట? చెప్పాలి, ఇప్పుడు మనల్ని ఏం చేశాడంట? ఈ వాక్యంలో 3 మాటలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధి చేర్చబడాలంటే నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. చెప్పాలి, దేవుని సన్నిధి చేర్చబడాలంటే ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే ముందు సమాధాన పడాలి. పరిశుద్ధంగా ఉండాలంటే ఏం చేయాలి? ముందు నీకు ఎదుటి వారితో సమాధానం ఉండదే. ఎదుటి వారితో ఇంకా ఏం పెట్టుకుంటున్నావు? నువ్వు గొడవలు పెట్టుకుంటూ ఉన్నావు, దెబ్బలాడుకుంటూ ఉంటున్నావు. ఎదుటి వాళ్ళతో ఇంకా నువ్వు గిలిగజ్జాలు పెట్టుకుంటూ ఉన్నావు. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడు అంటున్నాడు, పొరుగువారి మధ్యన ఏముంచబడాలంట? సమాధానం ఉంచబడాలంటున్నాడు. ఇంకా నువ్వు ఇంటి పొరుగు వారితో ఏం పెట్టుకుంటున్నావు? గొడవలు ఆడుకుంటూనే ఉన్నావు. క్రీస్తు యొక్క సమాధానాన్ని ఎదుటి వారికి నువ్వు చూపించట్లేదు. క్రీస్తు ప్రేమను ఎదుటి వారికి నువ్వు చూపించట్లేదు. ఇలా చూపించలేనప్పుడు నువ్వేం ఎలా తీర్చబడలేవు? పరిశుద్ధులుగా నువ్వేం చేయబడలేవు? తీర్చబడలేవు. పరిశుద్ధులుగా తీర్చబడకపోతే నువ్వు ఎక్కడ చేరలేవు చెప్పండి? పరలోకానికి చేర్చబడలేవు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొదటిది నీ పాపమును బట్టి ఆయన చనిపోతే, రెండవది ఆయన రాజ్యములో నిన్ను సమాధానముగాను పరిశుద్ధులుగా ఉంచటానికి ఆయన ఎలా చనిపోయాడంటండి? మాంసమైనటువంటి దేహమును ధరించి. దేని ధరించి అంటండి? మాంసమైనటువంటి దేహమును ధరించి నీలో లేనటువంటి సమాధానాన్ని ఆయన చేకూర్చాలని చెప్పి ఏం చేశాడంటే ఆయన తన శరీరాన్ని ఏం చేసుకున్నాడంటే నలుగొట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇప్పటికైనా గమనించుకో, ప్రతి గుడ్ ఫ్రైడేకి కూడా వచ్చేయడం, కన్నీరు కార్చడం కాదు. ఎవరితో నీకు సమాధానము లేదు ఆ వ్యక్తితో నువ్వేం చేయబడాలా? సమాధానపరచబడితేనే పరిశుద్ధత నీకు ఉంటుంది, పరలోక రాజ్యములు స్థానము నీకు ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు చాలాసార్లు ఎంతోమందితో గొడవ పెట్టేసుకుంటున్నాం మనం, అవునా? మీకు మాట చెప్తాను. అతను యేసుక్రీస్తు వారు ఏ పాపం చేశాడని చెప్పి ఆయన మన కోసం అసలు ఆయన్ని అంతలాగా శిక్షించారు చెప్పండి? ఏ పాపం చేశాడని చెప్పి ఆయన్ని అంతలా శిక్షించి ఉంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అధికారులు సైతం ఆ కాలంలో ఏం చెప్పారు తెలుసా? ఇతని యందు నేను ఏ పాపము కూడా చూడలేదు అంటున్నారు వాళ్ళు. ఇతని యందు నేనేం చేయలేదు, ఏ పాపము కూడా. చేతులు కడుక్కునే రాజులు ఉన్నారు ఆ సమయంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కానీ నేను పోయిన వారం కూడా ఆదివారం వాక్యం చెప్తా అన్నాను కదా, అప్పటి వరకు కూడా, ఎప్పుడు? అప్పటి వరకు కూడా యెరూషలేము వచ్చినప్పుడు జై కొట్టినోళ్ళు కొన్ని దినాలు పోయిన తర్వాత ఏమన్నారు? యేసుప్రభు వద్దు అన్నారు. యేసుప్రభు ఏమన్నారు? వద్దు అన్నారు. వీళ్ళకి కావలసింది సమాధానము, పరిశుద్ధత, పరలోకము కాదు, ఉపకారం అంతే. వీళ్ళు ఎందుకు వస్తారంటే యేసుప్రభు దగ్గర నుంచి ఏదో ఒక ఉపకారం ఏమో పొందుకుని వెళ్ళిపోలా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానపరచువాడు ధన్యుడు, పరలోక రాజ్యం ఎవరిదంటున్నాడు? అట్టి వారికి ఇస్తానంటున్నాడు. ఏ వ్యక్తి అయితే సమాధానముగా జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే సమాధానంతో నివసిస్తాడో ఆ వ్యక్తికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే పరలోక రాజ్యము. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రభువా, నా కోసం చనిపోయింది ఆయన, నా కోసం మరణించావు ప్రభువా. వచ్చింది, వచ్చిందా? రాదా? నాకు తెలుసు, నేను వచ్చాను కాబట్టి అది. ప్రభువా నాయన నీకు వందన. ఏంటిది? వేషధారణ భక్తి అన్నాడు దీన్ని. దీన్ని ఏమంటున్నాడు? ఇటు ప్రభువాని మొరపెట్టేస్తుంది అదే పెదవులో, పక్కన ఆ సహోదరి కోసం ఏం మాట్లాడుతుంది? వచ్చిందా? రాదది.
నేనంటే భయం, ఈవిడంటే ఏంటి భయం, నేనంటే బెదిరిపోద్దే అంటే అంత భయంకరంగా అంతనం ఆవిడికి, అంత భయంకరంగా అంతనం. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళాను. అయితే ఒక ఆవిడ అలా వెళ్ళిపోయేది, ఎప్పుడు ఇంటికి వచ్చేవాడు అలా పోయింది. వెళ్ళిపోతే అమ్మ అదేంటిది ఆ సహోదరు అలా పోతుంది అన్నాను. అలా నేనంటే భయం అండి అంటుంది. నేనంటే ఏంటి, ఏటమ్మా మొన్నటిదాకా బాగానే ఉన్నారు కదా, మీ ఇంటికి వచ్చేది నువ్వు ఆవిడ ఇంటికి వెళ్ళావు, ఇప్పుడు నిన్ను చూసి భయపడిపోవడం ఏంటి అన్నది. ఇలా చేసిందండి, ఊరుకుంటానేటండి నేను. ఆవిడే పెద్ద తప్పు ఏం చేయలేదు, చనువుని బట్టి ఏదో నన్ను మాట్లాడి ఉంటుంది, లేదా ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఏదో ఒక మాట అని ఉంటుంది. నేను ఊరుకుంటానేటండి. 2 కేకలు వేసాను. అప్పటి నుంచి ఆవిడకి ఏం పట్టేసుకుంది, ఏం పట్టుకుంది, భయం పట్టేసుకుంది. ఏం పట్టేసుకుంది? నేను అన్నాను, ఆవిడ మిమ్మల్ని చూసి భయపడుతుందంటే మిమ్మల్ని ఎలా చూస్తున్నట్టు ఇప్పుడు దెయ్యంలాగే చూస్తుంది. ఎలా చూస్తుంది? దెయ్యంలాగే చూస్తుంది. గమనించండి, క్రీస్తు ఎందుకు చనిపోయాడో తెలుసా? పరిచి పరిశుద్ధులుగా తీర్చి ఆయన సన్నిధిలో నిర్దోషులుగాను నిందారహితులుగాను ఎటువంటి మచ్చ లేనటువంటి వారుగాను మనల్ని ఉంచటానికి ఆయన ఏం చేశాడంట? చనిపోయాడంట. నింద ఎవరి మీద ఉంటుంది? భక్తిహీనుల మీద ఉంటుంది. ఎవరిని తప్పు చేశాడంటారంటే భక్తిహీనులను తప్పు చేశామంటారు. అందుకే రోమిలికి రాసిన పత్రికలో ఒక చోట అంటాడు, మీరు ఇంకా నువ్వు భక్తిహీనులై ఉండగానే, బలహీనులు భక్తిహీనులై ఉండగానే క్రీస్తు మరి కొరకు ఏం చేశాడంట? చనిపోయాడు. ఈరోజు దేవుడు మన కోసము మొదట మన పాపాల నిమిత్తం చనిపోతే, రెండవది బైబిల్ గ్రంథం చెప్తుంది, సమాధానపరిచి మనల్ని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది పరలోకములోనంట నిందారహితులుగాను నిష్కలంకము లేనివారుగాను ఎటువంటి తప్పు చేయలేని వారుగాను మచ్చలేని వారుగాను ఉంచటానికి ఆయన ఏం చేశాడంట? చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది చెప్పండి, మొదటిది ఏంటండి? క్రీస్తు ఎందుకోసం చనిపోయాడు చెప్పాలందరూ కూడా. రెండవది సమాధానపరిచి పరిశుద్ధులుగా ఎక్కడ ఉంచాలని? పరలోకములో ఉంచాలని. మూడవది దేవుని యొక్క జ్ఞానము చేత చెప్పబడిన ప్రవక్తల మాటలు నెరవేర్పు కొరకు ఏం చేశాడంటే ఆయన చనిపోయాడు. చాలా ప్రవచనాలు ఆయన మీద రాయబడ్డాయి. మెస్సియా వస్తాడు, యేసుక్రీస్తు వారు వస్తాడు, ప్రతి పాపముల కొరకు ఆయన ఏం చేస్తాడు? కలువరి శిలువలో మరణిస్తాడు. ఆయన మీద ఈ రాజ్యభారం ఉంచబడింది, ఆయన మీద ఈ పాప భారం ఉంచబడింది. ఆయన ఇదిగో గొర్రెపిల్ల వలె ఈ లోకానికి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సడన్గా యెరూషలేము ప్రవేశిస్తాడు. ఆయన శిక్షను పూనుకుంటాడు. ఆయన గొర్రె ఎలాగైతే ఆ గొర్రె బొచ్చు కత్తిరించి వాడి దగ్గర మౌనంగా ఉంటుందో అలాగే ఉంటాడు. ఆయన పాపాల నిమిత్తమై వచ్చాడు ఈ లోకానికి. అనేక ప్రవచనాలు పాత నిబంధన అంతయు కూడా రాయబడింది. ఈ పాత నిబంధన ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి ఆయనకి ఏం చేశాడంటండి? కలువరి శిలువలో చనిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఉదాహరణకు ఒకే ఒక అధ్యాయంలో ఉన్నటువంటి మాటను చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చూద్దాం. తిరుగుబాటును మానుపుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకు పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను. చదవమా. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అతిథి వచ్చు వరకు
7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 6వది 2 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 60 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడెను. వచ్చినట్టి రాజు యొక్క ప్రజల పవిత్రత పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేని కొరకంటేనా? లేఖనములను నెరవేర్చటానికి. దేనికోసం అంటండి? లేఖనములను నెరవేర్చటానికి. యేసుప్రభువు వారు బ్రతికుండగా ఆయన ఆకలి కొన్నాడంటాను. ఏం కొన్నాడు? మీరు నేను ఏం చేస్తాం? యేసుప్రభుకి ఆకలేసిందా? అరే ఉండు అర్జెంటుగా మా మేరమ్మంటది, వెళ్ళండి అర్జెంటుగా వెళ్ళండి, చేపట్టుకు వచ్చాను. వెంకటలక్ష్మి గారు అంటారు, రాజేష్ గారు మటనట్టుకు వచ్చాను, చికెన్ అట్టుకు వచ్చాను. నేను ఇంకొకరు ఇవన్నీ వండేసి ఇప్పుడు ఎక్కడికి పట్టుకుపోలే? ఎక్కడికి పట్టుకుపోలే? దేనికి? అప్పుడు కూడా మనలాంటి వాళ్ళు వాళ్ళనే వాళ్ళు కూడా ఏం చేశారంటే రొట్లు గిట్లన్నీ పట్టుకుపోయారంట. అయ్యా తినవయ్యా అన్నారంట. ఆయన అన్నాడు, తండ్రి చిత్తము చేయుటియే నాకు ఆహారము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ఏమిటి ఆయన చిత్తం అంటే? దానియేలు గ్రంథంలో చెప్తుంది, యెషయా గ్రంథంలో చెప్తుంది, జకరియా గ్రంథంలో చెప్తుంది. అనేకమైనటువంటి ప్రవక్తలు యేసుక్రీస్తు కోసం ప్రవచించి ఉన్నారు. ఏమిటంటే ఇదిగో ప్రతి ఒక్కడు కూడా పాపం చేశాడంట, వీరిని అధిగమించి పాపము నుంచి గెలవటానికి అభిషక్తుడి లోకానికి వస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. వీళ్ళందరూ ప్రవచనాలు కూడా నెరవేర్చబడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్దాం. తండ్రి చిత్తం ఏంటంటే అంతటా అందరూ మారు మనసు పొందాల. ఎందుకంటే ఆయన ప్రేమను అందరూ అర్థం చేసుకోవాలా. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలా. ఆయన ఎంతగా ప్రేమించాడో, ఎంతగా ప్రేమించి తన స్వరూపమందు మనల్ని నిర్మించుకున్నాడో అన్న విషయము అందరికీ కూడా అర్థం అవ్వాలా. ఇప్పుడు అర్థం అవ్వాలంటే వాడు నశించిపోకూడదు. అర్థం అవ్వాలంటే ఏం చేయకూడదు? నశించిపోకూడదు. వాళ్ళు మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది, మారు మనసు పొందిన ప్రతి మోకాలు ఆయన ఎదుటి వంగాలంట, ఆయనే దేవుడని ప్రతి నాలుక కూడా ఒప్పుకోవాలంట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ లేఖనములు ఏవైతే బోధించారో ఇవన్నీ నెరవేర్చడానికి ఏం చేశాడైనా? కల్వరి శిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇవన్నీ నెరవేర్చడానికి ఆయన ఏం చేశాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, ఏదైతే వాక్యము ఆయన మరణిస్తాడని చెప్పిందో ఆ వాక్యాన్ని నెరవేర్చటానికి ప్రియమైన దేవుని బిడ్డ ఈయన ఏం చేశాడంట? చనిపోయాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం. మీకు మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఒక పుస్తకంలో రాయబడినటువంటి ఒక చారిత్రాత్మక విషయంగా దీన్ని ముద్రీకరించారు. ఒక పుస్తకంలో ఏమిటంటే పరలోక రాజ్యంలో చర్చ జరుగుతుందంట. ఈ మాట గతంలో కూడా సార్ చెప్పినట్టున్నాను. పరలోక రాజ్యంలో ఏం జరుగుతుంది? చర్చ జరుగుతుంది. ఏటి చర్చ అంటే మానవులందరూ కూడా పాపం చేశారు. మానవులందరూ ఏం చేశారు చెప్పండి? పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు సృష్టించిన మానవులు తిరిగి ఆయన పరలోకం రావాలని అనుకోవడంలో తప్పులేదు కదా. ఇప్పుడు రావాలంటే వీళ్ళ దగ్గర ఏముంది? ఇప్పుడు అడ్డు పాపం ఉంది. రావాలంటే వీళ్ళ దగ్గర అడ్డు ఏముంది? పాపం ఉంది. ఇప్పుడు ఈ పాపం నుంచి విముక్తి కలిగితేనే కానీ వీళ్ళు ఎక్కడికి రాలేరు? పరలోకానికి రాలేడు. ఈ పాపంలో ఉండిపోయారు కాబట్టి, ఈ పాపంలో కురుకుపోయారు కాబట్టి, ఈ పాపంలో ఉండిపోయారు కాబట్టి వీళ్ళని బయటికి తీసుకొచ్చే వాళ్ళు ఎవరైనా దోతలు పెద్దలు అందరూ కలిసి ఆలోచించుకుంటుంటే యేసుప్రభు అన్నారంట, అయ్యా తండ్రి నేను వెళ్ళనా? నువ్వు వెళ్తావా? నేను వెళ్తానయ్యా. నేను నిన్ను ప్రేమించినప్పుడు, నువ్వు లోకాన్ని ప్రేమించినప్పుడు వారిని నిన్ను ప్రేమించకుండా ఎలా ఉంటానో చెప్పు నువ్వు అని చెప్పి ఆయన ఆ యొక్క హోదా తీసుకుని ఈ లోకానికి వచ్చాడంట. తండ్రి ఏదైతే చిత్తాన్ని నెరవేర్చాలనుకున్నాడో ఆ చిత్తం అంతటిని కూడా ఏం చేశాడంట? ఆయన నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఇలా రాయబడిందో చారిత్రాత్మక పుస్తకంలో. ఒకవేళ అదే వాస్తవం అనుకోండి, అంతే. అది వాస్తవం అని మనకు తెలియదు. వాస్తవం అయితే మాత్రము యేసుక్రీస్తు వారు దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి, తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించాడు కాబట్టి
ఆయన మాటలను నెరవేర్చడానికి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. లేఖనములు నెరవేర్చడానికి ఆయన ఎక్కడికి వచ్చాడంట? ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ఎక్కడికి వచ్చాడంటే ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉన్నాం అన్నది ఒకసారి మనం ఏం చేయాలంటే ఆలోచన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏ విధమైన పరిస్థితుల్లో మనం ఉండిపోతూ ఉన్నాం, ఎటువంటి స్థితిగతిలో మనం ఉండిపోతూ ఉన్నాం, ఎటువంటి మనం అవగాహన లేనటువంటి ఆ యొక్క జీవితంలో మనం ఉండిపోతూ ఉన్నాం అన్నటువంటిది ఒకసారి మనం గమనించుకోవలసిన విషయమైంది. మొదటిది, ఆయన దేనికోసం వచ్చాడంట? మన పాపాల నిమిత్తమే మరణించటానికి. రెండవది చెప్పాల, సమాధానపరిచి ఆయన సన్నిధిలో మనల్ని ఉంచటానికి. మూడవది, లేఖనములను నెరవేర్చటానికి. నాలుగవది, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన పత్రిక 1 ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 14 వచనాన్ని చదవండి. మరియు చదవమ్మా. మరియు దేవునికి స్తోత్రం కలుగునుగాక. చిన్న పాట పాడదాం, ఈ లోపల సరైనటువంటి లేఖనాన్ని మీకు చూపిస్తా. బాసిల్లెను సిలువలో పాడం యేసు ప్రభు బాసిల్లెను సిలువల్ పాపక్షమా, కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను యాహుతి చేసి, కలుషహరా కరుణించితివి,
కరుణించితివి బాసిల్లెను సిలువలు పాపక్ష బాసిల్లెను సిలువలో పాపక్షమా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం బాసిల్లెను యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను పక్షమా దోషము చేసినది మోసముతో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం బాసిల్లెను సిలువలు పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లెను సిలువలు పాపక్షమా హల్లెలూయా. హల్లెలూయా. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 నుంచి ఒకసారి మనం చదువుదాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తను ప్రేమించిన తన కుమారునియగు రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారునియందు మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది ఆయన మన పాపాల కోసం చనిపోతే, రెండవది ఆయన దేనికోసమండి? రెండవది ఆయన మనల్ని సమాధానపరిచి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో ఉంచటానికి చనిపోతే, మూడవది లేఖనములు నెరవేర్చడానికి చనిపోతే, నాలుగవది ఆయన ప్రేమను వెల్లడి చేయటానికి ఆయన ఏం చేశాడంట? చనిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రెండవది దేనికోసం చనిపోయాడంటండి? ఆయన ప్రేమను వెల్లడి చేయటానికి. ఇక్కడ చదవబడినటువంటి లేఖనంలో చెప్తుంది, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తన ప్రేమించినటువంటి కుమారుని మన కోసం ఇచ్చాడంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించి ఉంటాడు. అందుకే యోహాను 3:16 చెప్తుంది, కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎవరైతే ఆ అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచుతాడో వాడిని నశింపక ఎక్కడికి వెళ్తాడంట? నిత్య జీవము పొందినట్లు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఆలోచించవలసిన విషయం ఏంటంటే, గ్రహించుకోవలసిన విషయం ఏంటంటే, మనము ఆయన ప్రేమలో ఉంచబడిన వారిగా ఉంచబడాలి. ఆయన ప్రేమను తెలుసుకునే వారిగా ఉండాలి. ఆయన ప్రేమను గ్రహించుకునే వారిగా ఉండాలి. ఆయన ప్రేమను అవగాహన చేసుకునే వారిగా ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే నీ కోసము కల్వరి శిలువలో మరణించాడు. ఆయనకిలా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఈ లోకంలో? ఆయనకిలా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేడు. ఆయనను ఒక గొర్రెల కాపరిగా సాదృశ్యంగా చెబుతూ అంటున్నాడు, తన గొర్రె కోసం అంట ఆయన ఎటువంటి వాడంట? ప్రాణం పెట్టేటువంటి కాపరిని పోలి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునాడు. ఆయన ఎలా ఉన్నాడంటే తన గొర్రె కోసము ప్రాణం పెట్టేటువంటి కాపరిని పోలి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ ప్రేమ మనల్ని ప్రేమించింది? ఎందుకు ఈ ప్రేమ మనల్ని
ప్రేమించింది అని చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో రాయబడింది. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదవండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, అందుకు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఈ ప్రేమ ఎందుకు ప్రేమించిందంటే, పాపం అనేటువంటి దాస్యపు కాడి కింద నేను ఉంచకుండా ఉండడానికి. ఈ ప్రేమ ఎందుకు ప్రేమించింది? పాపం అనేటువంటి దాస్య కింద నేనేం చేయకూడదు, ఉంచకూడదని. ప్రేమ అంటండి త్యాగము చేసేది, అగాపే ప్రేమ అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎటువంటి ప్రేమ అంటండి? అగాపే ప్రేమ. త్యాగపూరితమైనటువంటి ప్రేమ ఎవరిలో ఉందంటే యేసుక్రీస్తులో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తులో మనం గమనించగలం ఆ ప్రేమను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలాసార్లు మనం ఆ ప్రేమకు ఏమైపోతున్నామంటే దూరం అయిపోయి జీవించేవారిగా ఉంటూ ఉన్నాం. ఆ ప్రేమను గ్రహించేవారిగా మనం ఉండట్లేదు. ఆ ప్రేమను అర్థం చేసుకునేవారిగా మనం ఉండట్లేదు. ఆ ప్రేమను ఆలోచించేవారిగా మనం ఏం చేయట్లేదంటే ఉండట్లేదు. మనం దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగానో ప్రేమించాడు కాబట్టే ఆయన శరీరమును మన కోసం ఏం చేశాడంటే కల్వరి శిలువలో మరణించాడు. ఎంతగా ప్రేమించాడంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడుతుంది, ఆయన ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడంటండి. చెప్పండి, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో చెప్పాలా? ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో గుర్తులేదా? ఎన్ని సంవత్సరాల నుంచి అంటున్నావు నువ్వు ఈ మాట? ఒకటి తక్కువ చెప్పాలా? ఒకటి తక్కువ ఎన్ని 100 కొరడా దెబ్బలు ఆయన ఏం చేశాడంట? మన కోసం తిన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని మేకులు దిగ్గొట్టించుకున్నాడు ఆయన? 4 3 ఇంకో 3 అన్నట్టు ఇప్పుడు 2 అంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసుప్రభు నీ కోసం చనిపోయాడు, కనీసం ఆయనకి ఎన్ని గాయాలైనవి కూడా తెలియదు నీకు. 3 మేకులు 5 గాయాల చేత ఆయన నిందించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం పెట్టుకున్నాడు తల మీద? ఎన్ని చోట్ల బల్లాల చేత పొడిపించుకున్నాడు? ఒకచోటే పక్కలోనే, ఒకచోట ఎక్కడండి? పక్కలోనే బల్లెం చేత ఏం చేశాడైనా పొడిపించుకున్నాడు. ఈరోజు మనం గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? ఇంత ఎందుకైనా అలా హింసించబడ్డాడు? ఇంత ఎందుకైనా నిందించబడ్డాడు? ఇంత బాధ ఎందుకు భరించాడు ఆయన? ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మానవులు గమనించండి, ఎంత బాధ అయినా ఒక వ్యక్తి కోసం భరిస్తున్నామంటే కారణం ఏంటంటారు? ఆ వ్యక్తి పట్ల మనకేముంది? చెప్పండి, ఏముంది అంటారు? ప్రేమ ఉంది. ఆ వ్యక్తి పట్ల ఏముంది? ప్రేమ ఉంది. ఆయన నిన్నంతలా ప్రేమించాడు కదా, నువ్వెంతలా ప్రేమిస్తూ ఉన్నావు? నువ్వెంతలా ఆయనని ప్రేమిస్తూ ఉన్నావు? ఆయనను ప్రేమించేటువంటి మనసు నీకు ఉంటుందా? ఆయన ప్రేమించేటువంటి బుద్ధి నీకు ఉంటుందా? ఆయన ప్రేమించేటువంటి ఆలోచన నీకు ఉంటుందా? ఈరోజు మండు టెండలో ఆయనను ఆ యొక్క గొలుగతా కొండ దగ్గర నుంచి కొట్టుకుంటూ కలువరి కొండ వరకు ఏం చేశారు? ఆయన్ని తీసుకుంటూ వెళ్ళారే. అందరు ముందు కూడా నిందించారే, ఉమ్ము వేశారే, దాహం అంటుంటే ఏమిచ్చారంట? చేదు చిరకు అందించారే. అయినా కానీ ఆ ప్రేమ ఏం చెప్పిందో తెలుసా? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించు. ఆయన ప్రేమను వెల్లడి చేయటానికి ఆయన ఏం చేశాడంట? కల్వరి శిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన ప్రేమను ఏం చేయటానికండి? వెల్లడి చేయటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓసన్న గారి పాటలో ఒక పాట ఉంటుంది, ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపము నీవే, నిన్నాశ్రయించిన వారిని ఉదయించు సూర్యుని వలెనే నిరంతరం నీ ప్రకాశింపచేయుదువు. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు, మనసే మందిరమాయే, నా మదిలో దీపముని. హల్లెలూయా.
ప్రేమ ఎటువంటిదంటే అపోస్తులైన పౌలు తన యొక్క పత్రికలు రాస్తూ అన్నాడు, అన్నిటికన్నా శ్రేష్టమైనది ఏంటంటండి? ప్రేమయే. ఈ ప్రేమ నువ్వు కలిగి ఉండాలని కదా యేసుప్రభువు వారు ఈ లోకంలో నివసించినంత కాలము కూడా ఏమన్నాడంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. పోలే, నన్ను హింసించారు, నన్ను కొట్టేశారు, నన్ను నిందించేశారు, నన్ను బాధించేశారు, నన్ను సిలువేసేశారు. ఇప్పుడు నా కోసం ఏడకండి అమ్మా, మీకోసం, మీ పిల్లల కోసం, నీ కుటుంబం పట్ల ప్రేమ కలిగి జీవించు నువ్వు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమను మనం ఎంతమందికి పంచుతూ ఉన్నా, క్రియలలో ఎంతమందికి ఆయన ప్రేమను మనకు చూపిస్తూ ఉన్నా, గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతమందికి సహాయం చెయ్యి, ఒక్కసారి ఏయ్ అన్నావు అనుకో, ఆ మాట గుర్తెట్టుకుంటాడు. ఏం చేస్తాడో ఆ మాట గుర్తెట్టుకుంటారు. ఇన్ని సంవత్సరాలు లేదంటే ఇన్ని రోజులు నువ్వు ఆకలేసినప్పుడు అన్నం పెట్టావు, వస్త్రం ఇచ్చావు, బాగా చూసుకున్నావు, బాగా ప్రేమించావు, అన్ని సందర్భాల్లో వాళ్ళ వెనకాల ఉన్నావు, ఇవేమీ గుర్తురావు. ఏమంట? ఏయ్ అన్న మాట ఒక్కటి ఏమైపోతుంది? గుర్తుండిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోజు ఒక చెల్లి అంట ఉంది, ఏం చేశారన్నయ్య మా అమ్మ నాన్న నాకు అంటుంది. ఏంటి ఏం చేశారన్నయ్య అంటుంది. నేను ఏం చేయడం పెట్టమ్మా బాబా అన్నాను. ఇంతకీ ఏంటంటే ఓ ప్రేమ వ్యవహారం బయటడింది, దానికోసం నిలదీస్తుంటే అడుగుతుంది. ఇప్పుడు నన్ను అడుగుతుంది, ఏం చేశారని అంటుంది. ఎన్ని సంవత్సరాలు అయింది భూలోకానికి వచ్చి అన్నవాన్ని? 26 సంవత్సరాలు అయిందని అన్నది. అంటే ఆ అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు? 26 సంవత్సరాలు. ఇప్పుడు ఎవరు నచ్చాడు? ఆడెవడో నచ్చాడు మొత్తం మీద. ఏం చేశారని మా అమ్మ నాకు అంటుంది. వాళ్ళ అమ్మ నాన్న ఏం చేశారంట గుర్తులేదు. ప్రేమ లేదు కదా. ఇప్పుడు వాళ్ళు ప్రేమ లేనప్పుడు వాళ్ళు చేసిందేం గుర్తుంటుంది? పాపం పోషించాలనే కదా తండ్రి ఎండలో తిరిగి కష్టపడ్డాడు, గుర్తుందా? లేదు. మంచిగా నా పిల్ల బాగుండాలి, పుష్టిగా ఉండాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలనే కదా పాపం వాళ్ళు తినకపోయినా సరే తల్లి మంచి యోగ్యకరమైన వంట వండి పెట్టింది, గుర్తుందా? లేదు. అవి నేను సిల్క్ సీర కట్టుకున్నా పర్లేదు, నా కూతురు ఫంక్షన్లోకి వెళ్ళేసరికి దానికి ఏం లోటు ఉండకూడదని చెప్పి మెల్లో చేయను, చెవుకు చెవులీళ్ళు, ఇంకేంటి ముక్కుకు ముక్కు పడక, తలకేంటంటారు ఇది పాపిడి పిల్ల, చేతికి గాజులు, అవసరమైతే నడానికి. నా కూతురు ఎక్కడ కూడా ఎలా ఉండకూడదు? చిన్నగా ఉండకూడదు, చిన్నబుచ్చుకోకూడదు. ఎంత కష్టపడి పోగెత్తే అయ్యో రేపు పొద్దున ఎవడన్నా మంచోడిని చూసి ఏం చేయాలా? చేతిలో ఇప్పుడు మేము అలా చూసుకోమడం అటువంటి వాడికే పెట్టాలి అని చెప్పి ఆలోచన చేస్తే ఇవన్నీ పాపం 26 సంవత్సరాలు తల్లిదండ్రులు ప్రయాసపడి ఈవిని ఎంత ఆవిడ చేస్తే పుచ్చుక్కుమని మాట ఏంటి? ఏం చేశారన్నయ్యా? ఏంటంట? ఏం చేశారట? చిన్నప్పుడు పాపం స్కూల్కి తీసుకొచ్చి ఇంకా ఒంట్లో బాగోపోతే హాస్పిటల్కి తిప్పి వీళ్ళని దేవునికి స్తోత్రం కలుగును గాక. తల్లిదండ్రుల ప్రేమ కనబడట్లేదు దీనికి. ఎవరి ప్రేమ కనిపించట్లేదు? తల్లిదండ్రుల ప్రేమ కనిపించలేదు. 20 నెలల క్రితమో లేకపోతే 20 దినాల క్రితమో 20 నిమిషాల క్రితమో కనిపించినోడు ప్రేమ ఏమైపోయింది? ఇప్పుడు ఎక్కువైపోయింది. నేను ప్రేమకు విరుద్ధం కాదు, కానీ నీ తల్లిదండ్రులు విమర్శిస్తున్నావంటే ఆ ప్రేమకు మించిన ప్రేమ ఏది కూడా లేదు. నీకు నీ తల్లిదండ్రులకు ఎన్ని గొడవలన్నా ఉండొచ్చు, గుర్తుపెట్టుకో, ఎదుటి మాత్రం నీ తల్లిదండ్రులు నువ్వు ఎలా ఉంచాలా? రాజుగానే ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది ఈ కుమార్తె కోసం చెప్పాను కదా, ఎందుకు చెప్పానో తెలుసా? చాలామంది మనం ఏమంటున్నామంటే ఏం చేశాడండి దేవుడు అంటే, ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇచ్చేయాలి? దేవుడు బంగారం ఇచ్చేయాలా, ఇల్లు ఇచ్చేయాలి, అన్నీ ఇచ్చేసి మంచి హోదాగా సోఫాలో మెత్తగా ఉన్న సోఫాలో కూర్చోబెడితే దేవుడు ఏమన్నా చేశాడు? అదే కొంచెం ఎండలో కష్టపడినా, చర్చికి రావాలన్నా, పాట, వాక్యం, ప్రార్థన, మోకాలు, 2 చేతులు, కష్టమైపోయింది. ఇప్పుడు ఈ ప్రేమ కనబట్టలేదు, దేవుడు ప్రేమ. కానీ ఈ మోకాల మీద అప్పుడు కొట్టేశారే, పిడిగుద్దులు గుద్దారంట ఆయన్ని.
గెడ్డ పట్టుకుని పెరికేశారు కదా. నీకోసమే కదా ఉమ్మేయించుకున్నాడు ఆయన. నీకోసమే కదా తన శరీరాన్ని చీల్చుకున్నాడు. తన శరీరాన్ని ఏం చేశాడు? చీల్చుకున్నాడు. ఈ ప్రేమ అర్థం కాక, ఈ ప్రేమ పట్ల అవగాహన లేక ఏం చేశాడండి దేవుడు మనకి? దేవుడు ఏం చేయాలా? నీ పాప భారాన్ని ఆయన మీద మోసేసుకున్నాడు. అప్పుడే దేవునికి స్తోత్రం కలుగునా. కారణం ఏంటంటే ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగునా. చెప్దాం అందరూ కూడా, ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఆయన నిన్ను ఎంతగానో ప్రేమించాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో ఆయన ప్రేమను అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తన్ను తాను లెక్క చేయలేదంట. మన కోసం ఏం చేయలేదంట? తన్ను తాను లెక్క చేయలేదు. అయ్య బాబోయ్ నా శరీరం, అయ్య బాబోయ్ నాకు గాయాలు అయిపోతాయి అని అనుకున్నాడు ఆయన. లేదు. వాళ్ళందరూ అడుగుతుంటే మౌనంగా ఉన్నాడంట. ఒక అతను అడిగాడంట, ఏ బాబు వాళ్ళందరూ అలా మాట్లాడుతూ నువ్వు మాట్లాడవా అని అంటే, వాళ్ళందరూ ప్రేమించాడు కాబట్టి ఏమన్నాడు తెలుసా? వారన్నట్టే. ఏమన్నాడు ఆయన? వారన్నట్టే. నేనేం మాట్లాడతాను ఇంకా? వాళ్ళు ఏదంటే అదే. వాళ్ళు నేను నిందుడిని అన్నారనుకో, నిందుడినే. నేను వ్యభిచారిని అని నన్ను అన్నారనుకో, వాళ్ళు నేను వ్యభిచారినే. నేను నరహంతకుని అన్నారనుకో, నేను ఎవరినే? నరహంతకునే. చాలా సులువుగా కొన్నిసార్లు మనం మాటలు కూడా అలాగే ఉంటాయి దేవుని పట్ల. అవ్వవలే, ఆదాము వలే. ఆదాము వెళ్ళి అన్నాడంట, ఏమైంది? ఇదిగో నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీయే. ఏమన్నాడో? నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీయే. అవ్వా ఏంటమ్మా ఇది, ఈ పనేటి? నువ్వు తిన్నది కాకుండా మళ్ళీ ఏం చేసావు? ఆడికి కూడా తినిపించావు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలు, ఈవిడేమంటుంది? ఇదిగో నువ్వు ఈ ఏదైనా తోటలో పెట్టినటువంటి సర్పమే. పాపాన్ని ఏం చేస్తుందని చెప్పండి? ఒకరి మీదకి ఒకరికి తోసుకుంటున్నాం. కానీ ఆయన మాట్లాడేటువంటి ప్రేమను మాత్రం ఏం చేయట్లేదు, మనం అర్థం చేసుకోవట్లేదు. ఆయన మాట్లాడే ప్రేమను ఏం చేయట్లేదు, మనం అర్థం చేసుకోవట్లేదు. గ్రహింపు లేదు. ఏం లేదండి? గ్రహింపు లేదు. ఆయన నిన్ను ఎంతగా ప్రేమించాడన్న ఆలోచన లేదు. బైబిల్ గ్రంథంలో చెప్తుంది ఆయన ఎలా ప్రేమించాడంటే, కోడి అంట తన పిల్లలను రెక్కల కింద దాచుకున్నట్టుగా ఆయన కృపలో మనలందరినీ భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దినము కూడా ఆయన కృపలో నువ్వేం చేయబడుతున్నావు అంటే, భద్రపరుస్తున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించేవాడిగా ఉన్నాడు. నువ్వు రోగం వచ్చినప్పుడు వెంటనే నీకు పోతుందంటే కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించేవాడు. అదే రోగంతో చచ్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఏం చేస్తున్నాడంటే స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. బైబిల్ గ్రంథం చెప్తుంది, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. ఈరోజు నువ్వు ఆరోగ్యకరంగా ఉండాలని ఆయన రోగస్తుడైపోయాడు. ఎంత ప్రేమ మన కళ్ళ ముందు ఏమవట్లేదు చెప్పండి? కనిపించట్లేదు. ఎంత ప్రేమ మన ముందు ఏమవట్లేదు? కంటికి కనిపించట్లేదు. ప్రేమ అన్నటువంటి మాటకు అర్థాలు మారిపోయి ఈరోజు. ప్రేమ అన్నటువంటి మాటకి ఏం మారిపోయి? అర్థాలు మారిపోయి రకరకాల పేర్లు ఎట్టేశారు. దానికి రకరకాల పేర్లు ఎట్టేశారు. నేను కొంతమంది అవనస్తులతో అప్పుడప్పుడు చీకట్లో బాణాలు వేస్తూ ఉంటాను. నిజాలు బయటడిపోతూ ఉంటాయి. నిజాలు ఏమవుతూ ఉంటాయి? బయటడిపోతూ ఉంటాయి. క్రష్ అంట. ఏంటిది? ఈ ప్రేమకు మరో పేరేంటి? క్రష్. ఈ ప్రేమకు మరో పదం రొమాన్స్ అంట. ఈ ప్రేమకు మరో పదం ఏంటి? రొమాన్స్. ప్రేమకు మరో పదం పెట్టారు, సెక్స్ అంట. ఇటువంటి దారుణమైన పదాలన్నీ దేనికి కలిపేశారు చెప్పండి? ఇప్పుడు ప్రేమ కలిపేశారు. లివింగ్ రిలేషన్ అంట. ఏంటిది? ప్రేమకు మరొక పరమార్థం ఇచ్చే విధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఎంత దౌర్భాగ్య స్థితికి ఈరోజు ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు ఆలోచించండి. కానీ నువ్వు అనుకున్న క్రష్ని, నువ్వు అనుకున్న రొమాన్స్ని, నువ్వు అనుకున్నటువంటి సెక్షన్ని, ఇంక ఏ పదాలు అనుకుంటావు ఆ అన్నిటినీ కూడా బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? పాపము అన్నాడంతే. మూడు పదాలు, పాపము, సిన్. ఈరోజు మనం గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచించండి. ఆయన ఆ పాపమును జయించటానికి ఏం చేశాడంటే ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు ఇందాక కూడా చెప్తా అంటున్నాను కదా, ఏమంటున్నానంటే నువ్వు గొప్పగా భాషలు మాట్లాడినా, ప్రార్థన చేసినా, నువ్వు గొప్ప వ్యక్తివైనా కానీ ఎవరైనా సరే ప్రేమ లేనివాడైతే నువ్వు వ్యర్థుడు. ఏ ప్రేమ ఉండాలి? యేసుక్రీస్తు ప్రేమ నీలో ఉండాలా. అగాపే ప్రేమ ఉండాలా. ఎదటివాడు నిన్ను దూషించనను, నిన్ను తిట్టనను, నిందించినను మౌనముగా ఉండి వెళ్ళిపోయే ప్రేమ ఉండాలి నీలో. తిరగబడటమే మనకేమొచ్చు? తిరగబడటమే. ఎప్పుడన్నా నిన్ను అన్యాయంగా ఒకటి తిడితే ఆడి కోసం ప్రార్థన చేసావా? నిజంగా చెప్పు, గుండెల మీద చేసుకుని చేసావా ఎప్పుడన్నా? తిరిగి 90 తిట్లు తిట్టుంటావు నువ్వు మనసులోని, అవునా కదా? ఎప్పుడన్నా ఆయన వీళ్ళు నన్ను అన్యాయంగా తిట్టారు ప్రభా, వీళ్ళు నన్ను ఎలా తిట్టారు అన్యాయంగా, వీళ్ళ మనసు మార్చి ఎప్పుడన్నా మొరపెట్టావా? యేసు ప్రభు మొరపెట్టాడు, ప్రభు వీళ్ళు పొడిలో కొట్టేహారులే, తిట్టేహారులే, పొడిసేసారులే, పెడితే పెట్టారులే ముళ్ళ కిరీటం, వీళ్ళకి ఏంటో తెలియదు కదా, వీళ్ళని క్షమించు. వీరిని ఈ ప్రేమ అర్థం అవ్వట్లేదు ఈరోజు ఎవరికైనా. ఇలాగా ఎదుటి వ్యక్తిని ప్రేమించేటువంటి లక్షణం ఉండట్లేదు మన దగ్గర. ఎప్పుడైనా నీ భర్త అన్యాయంగా తాగేసి వచ్చో తాగకుండా వచ్చో నిన్న ఒక మాట అన్నాడు అనుకో, సర్రని తాసుపంలో లేచిపోతావు. ఎలాగా? పొగరో, కట్నం తెచ్చామన్న పొగరో, ఏంటి కట్నం తెచ్చామన్న పొగరో, లేదంటే ఆపదలో అప్పు తీర్చామన్న పొగరో, లేదు ఇంటికాడ పని చేస్తున్నాను అన్నటువంటి పొగరో. కానీ ఎప్పుడన్నా దేవుడు ప్రేమ నీలో ఉండి తిట్టేళ్ళే నా మొగుడు, నా కాపరాన్ని నేను సరి చేసుకుంటాను, ప్రేమతో మలుచుకుంటాను అన్న ఆలోచన బుద్ధినికి పుట్టింది ఎప్పుడన్నానే? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన మనల్ని ఎలా ఉన్నారు? ప్రేమించే వ్యక్తిగా ఉన్నాడు. ఎప్పుడన్నా మీ ఆవిడ ఒక మాట అన్నదనుకో, మీ బిడ్డలకు నేర్పించండి, కొడుకులు ఉన్న వారికి. రేపొద్దున భార్యలు వస్తారు కాబట్టి చెప్పండి, రే భార్య తల్లి లాంటిది, ఇటువంటి మాటలు చెప్పను. చెప్తావా? అస్సలు చెప్పం మనం. ఎరా నిన్ను అనాల్సిన మాట ఏంటి? నీకు నోరు లేదా? నీకు చెయ్యలేదా? మొదట ఏం లేదు, నోరు లేదా? రెండోది, మూడోసారి ఏం లేదు, కాలు లేదా? రోజులు మంచివి కాదమ్మా. ఆవిడ వెనకాల చాలా దొండ ఉంటుంది, గుర్తెట్టుకో. ఈడి కాలర్ కూడా ఎత్తారు వచ్చేసి, అవసరం అయితే ఏం చేస్తారో ఈడి కాలర్ కూడా ఎత్తారు. ఏం నేర్పిస్తున్నావు నువ్వు? ఏం నేర్పిస్తున్నావు? నేను ఒక ఇంటికి వెళ్తూ ఫోన్ వచ్చిందని బయట ఆగిపోయాను. నాకు నచ్చిన విషయం ఏంటి, ఆవిడలోని మొత్తమే ఫోన్లో వాళ్ళ కొడుకు ఏదో చెప్తున్నాడు, వాళ్ళ ఆవిడ ఏదో చేసింది అంటుంది ఈవిడ అంటుంది, నాకు చాలా బాగా నచ్చింది. అంటుంది, ఒరే నేను లేను కదరా, నా స్థానంలో నీకు వండి పెట్టేది ఇప్పుడు నీ భార్య కదరా, గమ్ముని నీకు ఒంట్లో బాగోపోయినా చూసేది నీ భార్యే కదా, ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేను చేశాను కదా, ఇప్పుడు అది చేస్తుందంటే చిన్నప్పటి నుంచి నా మాట నువ్వు ఎలాగన్నావో నీ పిల్లం మాట కూడా నువ్వేం చేయాలా, వినాలి కదరా అప్పుడప్పుడు. ఒరే పిల్లం చెప్తే వినాలరా, కొంచెం వినరా బాబు అని అంటుంది. ఎప్పుడన్నా అలా కొడుకులకు చెప్పామో మనం? ఇంకా నీ కొడుకులు పెళ్ళి అవ్వకపోతే పెళ్ళిడికి వస్తే ముందుగానే చెప్పు. వాళ్ళ మధ్య ఏముంటుందో తెలుసా? సమాధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునే. ఏముంటుంది? సమాధానం ఉంటుంది. అటువంటి మాటలు చెప్పకే ఈరోజు వాళ్ళ కుటుంబాల్లో కలహములు, అసమాధానాలు, అనేక రకరకాల వ్యతిరేక ఆలోచనలు కలిగి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విడాకులు తీసుకునే విషయంలో భారతదేశం ఎక్కడికి వచ్చేసిందంటే 3వ స్థానానికి వచ్చేసింది.
ఏ స్థానంకి వచ్చేసింది? 3వ స్థానంకి వచ్చేస్తుంది. 3% విడాకుల్లో బతుకుతున్నారు అందరూ. నచ్చకపోతే విడిచిపెట్టేస్తున్నారు. కనిపించే విడాకులు ఎన్ని ఉంటే కనిపించలేని విడాకులు ఎన్ని ఉంటున్నాయో. కారణం వీళ్ళిరువురు మధ్యన ఏమి లేదో తెలుసా? క్రీస్తు ప్రేమ లేదు. ఏమి లేదు? అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు సంఘానికి రాస్తూ చాలా స్పష్టంగా చెప్పాడు. భార్యాభర్తల మధ్యన క్రీస్తు ఉండాలా, తల్లిదండ్రులకి పిల్లల మధ్యన క్రీస్తు ఉండాలా, యజమానుడికి దాసుడికి మధ్యన క్రీస్తు ఉండాలా. ఎందుకంటే వీటన్నిటి నిమిత్తమే ఆయన ఏం చేశాడంటే చెప్పండి, కల్వరి శిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొంతమంది పనికి వెళ్తూ ఉంటారు. పనికడ ఓనర్ అడిసాడు ఇంకో, చాట్ నాకంత పనేటి, నేను వెళ్ళను. ఇంకా అర్థం చేసుకోరా, మరుసటి రోజు పని దొరకదో, ఆకలిగా ఉండిపోవాలా, అలమటిస్తూ ఉండిపోవాలా. కాస్త అణుచుకుంటే నీలో క్రీస్తుని చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాస్త అణుచుకుంటే నీలో ఎవరు చూస్తాడు? క్రీస్తుని చూస్తాడు. తల్లిదండ్రులు గమనించండి, క్రీస్తు ప్రేమను నీ తల్లిదండ్రులకు నువ్వు చూపించే. క్రీస్తు ఎలాగైతే తండ్రికి విధేయత కలిగి ఉన్నాడో, తండ్రి మాటకు విధేయత, నీ తల్లిదండ్రులకు అలాగే ఏం కలిగి ఉండాలా? విధేయత చూపించాలా. మాట వ్యతిరేకించటానికి లేదు. అమ్మ తలకు నూనె ఎట్టుకోమంటే నూనె ఎట్టుకోవాలా, తల అంటుకోమంటే అంటుకోవాలా. ఏం కూరేసినా నువ్వు తినాలంతే. నేను తిన్నాం ఏదో ఇటు సంపాదించి బొడ్డుగడు సొమ్ము తెచ్చినట్టు. నాకేటిది వద్దు, నాకు ఇది వద్దు. ఎంత కష్టపడుతుందో తెలుసా నాన్న ఆ 2 ముతుకులు నీకు తేటానికి? ఎంత కష్టపడుతుందో తెలుసా తల్లి వండటానికి నీకు? కొంతమంది తల్లులు ఉంటారండి, చాలా దరిద్రపు తల్లులు అంటాను, అందరినీ కాదు, చాలా తక్కువ మంది. పిల్లలకి సరైన కూడు కూడా పెట్టుకోరు. పిల్లలకి సరైన మా తల్లి, ఆ పిల్లలు బాధపడుతూ ఉంటారు. ఏదన్నా మంచిది మా అమ్మ వండితే బాగున్నాను, ఏదన్నా మా అమ్మ మంచిది వండితే బాగున్నాను. మీకు మాట చెప్పనా? రోజు ట్రైన్లో ప్రయాణం వెళ్ళిపోతున్నాం. నేను పాస్టర్ గారు, కొంతమంది పాస్టర్ గారులు, కొంతమంది పాస్టర్ గారులు కూడా ఉన్నారు. ప్రయాణం వెళ్ళిపోతుంటే ఒక అమ్మాయి, మంచి ఉన్నతమైన కుటుంబమే, మంచి ధనం కలిగిన కుటుంబమే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అమ్మాయి అలా కూర్చునిపోయింది. ఆ అమ్మాయిలో ఏదో బాధ ఉంటే, మేము పాస్టర్ గారులను, కొంతమంది పాస్టర్ గారు కూడా ఉన్నారు. పాస్టర్ గారు ఆ అమ్మాయితో మాట్లాడుతుంది. అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చదువుకుంటావు, వీళ్ళు అన్నీ అడుగుతుంటే ఆ అమ్మాయి ఏదో వర్క్ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? వర్క్ చేసుకుంటుంది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంటే ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే, తింటది, అమ్మ భోజనం చేసేవారంటే, ఆంటీ చేయలేదు, నాకు చాలా వర్క్ ఉంది, అయిపోయిన తర్వాత చేస్తాను, మా ఇంటికాడ పని ఆవిడ చిన్న బాక్స్ ఎట్టిచ్చింది, అది ఉంది, నేను తింటాను అంటుంది ఆవిడ. ఊరుకమ్మ, నేను అలా వర్క్ చేసుకుని నేను తినిపిస్తాను అని చెప్పి తినిపిస్తుంటే వర్క్ అయ్యేంత ఆ వర్క్ చేస్తానే ఉంది. కానీ ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉంది. వర్క్ చేస్తానే ఉంది కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఆవిడ అంటుందంట, మా అమ్మమ్మ ఉన్నంతసేపు నాకు తినిపించిందండి, మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత ఒక్కసారి కూడా నా తల్లి నాకు ఏం చేయలేదు, ఇప్పుడు మా అమ్మమ్మ తర్వాత మీరే నాకు తల్లిలా కనిపిస్తున్నారన్న. దేవునికి స్తోత్రం కలుగునుగా. పిల్లలు మీ తల్లిదండ్రులు ఎంత అలా చూస్తున్నారో మిమ్మల్ని ఆలోచించుకోండి. విధేయతలో ఏముంటుంది తెలుసా? ప్రేమ ఉంటుంది. విధేయతలో ఏముంటుంది? ప్రేమ ఉంటుంది. నువ్వు నీ తల్లిదండ్రుల మాట వింటున్నావంటే నువ్వు తక్కువైపోలేదు, ప్రేమ కలిగి జీవిస్తున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కలిగి జీవిస్తున్నావు? ప్రేమ కలిగి జీవిస్తున్నావు. ఈరోజు చాలాసార్లు తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఫీల్ అయిపోతే తెలుసా, ఏంటి నీకు అన్నీ తెలిసేటి, నీ మాట నేను వినాలేటి, వీళ్ళ మాట వినాలేటి, వాళ్ళ మాట నవ్వతే ఎవరి మాట వింటావమ్మా నువ్వు? వాళ్ళకన్నా నీకు ఎక్కువ తెలుసా? నీకు తెలిసిందేంటి? వాళ్ళకన్నా సెల్ ఫోన్ తెలుసు అంతే. వాళ్ళకన్నా నీకు ఎక్కువేం తెలుసు? సెల్ ఫోన్ తెలుసు. అమ్మ ఫోటో తీయడం తెలీదా నీకు? ఊరుకో. చిన్నప్పటి నుంచి తల్లి ఎన్ని ఫోటోలు తీస్తుందో తన కళ్ళంట నీ జ్ఞాపకాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తండ్రి ఎన్ని ఫోటోలు తీసాడో చిన్నప్పటి నుంచి తన కళ్ళతో జ్ఞాపకాలు. అవన్నీ నీకు చెప్తాడు అన్నమాట. ఒరే చిన్నప్పుడు నువ్వు ఇలా ఉండేదానురా, ఒరే చిన్నప్పుడు ఇలా ఉండేవారు కుమారు, నువ్వు చిన్నప్పుడు ఇలా ఉండేవారురా. చిన్నప్పుడు జ్ఞాపకాలు అయ్యి ఈరోజు నీకు వచ్చేసి నీ మైండ్ ఉన్న మెమొరీ కార్డు పోయింది. ఇప్పుడు అన్నీ ఇందులో చూసుకుంటున్నాం అంతే. అన్నీ ఏం చేస్తున్నాం? ఇందులో చూసుకుంటున్నాం. అన్నీ ఇందులో చూసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించుకోండి, ఆలోచించుకోండి.
ప్రేమను చూపించటానికి ఆయన ఏం చేశాడంట? కల్వరి శిలువలో మరణించాడు. ఇంకా చివరి జ్ఞాపకం చేస్తాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం నుంచి చదువుదాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 5వదిగా ఆయన ఎందుకు మరణించాడో తెలుసా? మరణముపై ఏం కలిగినట్టయినా విజయము కలిగిన వ్యక్తి. దేవునికి స్తోత్రం చెప్దాం. మరణం పైన ఏం కలిగిన వ్యక్తి అండి? విజయం. ఆయన అడుగుతున్నాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణము మూల పాపము. మరణపు ముళ్ళు ఏంటంటండి? పాపము. ఈ పాపాన్ని జయించింది ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాపాన్ని జయించింది ఎవరండి? యేసుక్రీస్తు వారు మాత్రమే. ఈరోజు ఆయన మరణించాడు అని అంటాం కదా మనం. మరణము కాదు, పాపమును జయించిన మరణం అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకో, ఆయన మరణించింది నీకు విజయం ఇవ్వటానికి. ఆయన మరణించింది దేనికండి? నీ జీవితంలో విజయం ఇవ్వటానికి. ఏంటి ఆ విజయం అంటే గుర్తుపెట్టుకో. రోమీయులకు రాసిన పత్రికలు అంటూ ఉన్నాడు, ఇదిగో ఏ ఒక్కడూ లేడంట. చెప్పండి, ఎవరో లేడంట? ఏ ఒక్కడూ లేడంట. అందరూ పాపము చేసి, చెప్పాలి, అందరూ ఏం చేసి? పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, అది ఆయన యొక్క మహిమ విజయమును పొందలేకపోతున్నావు నువ్వు. అది ఇవ్వటానికి ఆయన ఏం చేశాడంట? కల్వరి శిలువలో మరణించాడు. నీకు విజయాన్ని ఇవ్వటానికే. నీ బ్రతుకులో విజయం, నీ బుద్ధిలో విజయం, నీ యొక్క నడవడికలో విజయం, నీ ప్రవర్తనలో విజయం. నిన్ను చూస్తే అందరికీ ఏం గుర్తు రావాలంటే యెహోవా నిస్సి విజయ ధ్వజము గుర్తుకు రావాలి అందరికీ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ విజయాన్ని ఎక్కడిచ్చాడో తెలుసా? ఆయన కల్వరి శిలువలో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మరణించి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, ఆయన నీకేమిచ్చాడు చెప్పండి? విజయమునిచ్చాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించు. యేసు ప్రభు వారు ఎందుకు చనిపోయారు చెప్పండి? ఇప్పుడు మొదటిది దేనికోసం? మన యొక్క, అందరూ చెప్పాలి, మొదటి దేనికోసం అండి? వెరీ గుడ్, మన పాపాల కోసం. రెండవది సమాధానపరిచి పరిశుద్ధులుగా ఎక్కడ ఉంచడానికి? ఆయన పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో ఉంచటానికి. ఎలా ఉంచాలనుకుంటున్నాడు ఏంటంటే ఆయన? రెండోది మరొకసారి చెప్తున్నాను, మనము నిందారహితులుగాను, నిష్కలంకముగాను, ఎటువంటి మచ్చలేని వారిగాను, ఎటువంటి మనము దరిద్రులుగా కాకుండా పరలోకంలోనికి మనము అధికారులుగా అర్హత కలిగిన వారిగా మనల్ని ఎక్కడ ఉంచాలనుకున్నాడో పరలోకంలో ఉంచాం. మూడవది లేఖనములను, చెప్పాల, మూడవది లేఖనములను నెరవేర్చటానికి. నాలుగవది ఆయన ప్రేమను చూపించటానికి. చెప్పండి, నాలుగవది దేనికి? ఐదవది మరణము మీద విజయం ఇవ్వటానికి. మరణం మీద ఏమివ్వటానికండి? ఈరోజు గమనించాలి, చాలా మరణాంధకరమైన రోగాలు మనం చుట్టేసినాయి, అవునా కదా? చాలాసార్లు చాలా మరణాంధకరమైన రోగాలు చుట్టేసినాయి. కొన్నిసార్లు చిన్న జ్వరబాలేనంత జ్వరం వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, గుర్తెట్టుకో. అక్కడతో దేవుడు నీకు మరణం ఇవ్వాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన మరణించాడు. ఆయన గ్రంథం చెప్తుంది, ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత. చెప్పండి అందరూ కూడా, ఆయన పొందిన గాయముల చేత మనకు. ఎన్నోసార్లు నడుము నొప్పి అన్నో దేవుడు స్వస్థపరిచాడు, కాళ్ళు చేతులు నొప్పి అన్నో దేవుడు స్వస్థపరిచాడు. ఆ నొప్పితోట నువ్వు మరణించిపోవచ్చు, కానీ దేవుడికి అది ఇష్టము కాదు. దేవునికి అది ఇష్టము. ఆయన వాటన్నిటి మీద నీకేమిచ్చాడంటే విజయమునిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే మరణించాడు. అందుకే ఏం చేశాడు చెప్పండి? మరణించాడు. ఈరోజు అంత విజయం నీ వెనకాల ఉంది. ఎప్పుడన్నా గమనించా ఆ విజయాన్ని? ఎప్పుడన్నా దేవుని యొక్క విజయాన్ని నువ్వు అవగాహన చేసుకున్నావా? నీ పాపాన్ని నువ్వు జయించలేవు ఆయన లేకపోతే. గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన అపరాధములు నువ్వు అధిగమించలేవు ఆయన లేకపోతే.
ఆయన రక్తాన్ని చిందించాడు కాబట్టే, ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు కాబట్టే, బల్లెముతో ఆయన పొడిపించుకున్నాడు కాబట్టే, మేకులు దిగ్గొట్టించుకున్నాడు కాబట్టే, వెండలో సిలువను మోసుకుని ఆ యొక్క కల్వరి కొండ వరకు కూడా ఎక్కాడు కాబట్టే ఈరోజు నీ రోగాల మీద నీకేముంది చెప్పండి? జయముంది. ఈరోజు నీ రోగాల మీద జయముంది. లేకపోతే నీకెక్కడిది జయము? లేకపోతే నీ పాపాలు ఎక్కడి నుంచి పోతాయి నీ దగ్గర నుంచి? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఆలోచించు. ఇప్పటికన్నా గమనించుకో. ఇంకా పాపం చేస్తున్నావా? గుర్తుపెట్టుకో, దేవుడు నీ పాపాల నిమిత్తం చనిపోయాడు. ఇంకా నువ్వు ఎదుటి వారితో సమాధానం లేకుండా, పరిశుద్ధత లేకుండా ఉన్నావేమో, గుర్తుపెట్టుకో, ఆయన నిన్ను సమాధానముగా పరిశుద్ధంగా ఉంచటానికే, పరలోకం చేర్చడానికే ఆయన ఈ లోకంలో చనిపోయాడు. ఇంకా నువ్వు దేవుని వాక్యాన్ని చదవకుండా విడిచిపెడుతూ బ్రతుకుతున్నావేమో, ఆయనే లేఖనంలో నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఆయన ప్రేమ నువ్వు తెలుసుకోవట్లేదేమో, ఇంకా ఎదుటివారి పట్ల సమాధానము, ప్రేమ, జాలి, దత్వము, దయాలత్వము, సమాధానం ఇటువంటి కలిగి లేకుండా ఉంటున్నావేమో, గుర్తుపెట్టుకో, ఆయన ప్రేమను చూపించటానికి ఈ లోకానికి మరణించాడు. ఈ లోకంలో గుర్తుపెట్టుకో, ఆయన నీ ప్రతి మరణాంధకరమైన రోగముల మీద అధికారాన్ని నీకు ఇవ్వటానికే ఆయన ఏం చేశాడు చెప్పండి? మరణించాడు. ఎటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావు గమనించవు ఎప్పుడన్నా నీ జీవితాన్ని? ప్రతి సంవత్సరము కూడా గుడ్ ఫ్రైడే రోజు నాడు చక్కగా దేవుని సన్నిధికి వచ్చేయడం కాదు, క్రీస్తు ఎందుకు చనిపోయాడో అవగాహన చేసుకో. క్రీస్తు ఎందుకు మరణించాడో అవగాహన చేసుకో. ఇంకా నువ్వు బలహీనంగా ఉన్నావేమో, నీకోసమే చచ్చిపోయాడు ఆయన. ఇంకా నువ్వు బుద్ధిహీనులుగా ఉన్నావేమో, నీకోసమే చచ్చిపోయాడు. ఇంకా అపరాధాలు చేసేవారిగా ఉంటున్నావేమో, నీకోసమే చచ్చిపోయాడు. తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, సమాజానికి తెలియకుండా, అన్నకి తెలియకుండా, తమ్ముడికి తెలియకుండా, సేవకుడు తెలియకుండా, ఇలాగ దొంగ చాటున అనేకమైనటువంటి తప్పుడు త్రోవలు గుండా, నువ్వు పాపము గుండా నువ్వు వెళ్ళిపోతున్నావేమో, గుర్తుపెట్టుకున్న యేసయ్యకి సమస్తము తెలుసు. ఆయన అందుకే చనిపోయాడు, గుర్తుపెట్టుకో. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథములో, చరిత్రలో ఆయనకు మించిన దేవుడు ఎవరు లేడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన మరణించిన తరువాత ప్రియమైన దేవుని ఆయన సమాధి చేయబడ్డాడు. 3వ దినాన్ని ఏం చేశారు చెప్పడు? ఆయన తిరిగి అట్టి దేవుడి లోకములు ఎవరూ కూడా లేడు ఈరోజు. అటువంటి క్రీస్తుని కలిగి ఉన్నందుకు, అటువంటి మరణమును మనము కలిగి ఉన్నందుకు, అటువంటి ఆ విధముగా మరణించిన దేవుణ్ణి మనం ఎరిగినందుకు, ఆ రక్షణలో మనం ఉన్నందుకు మనం ఎంతగానో ఏం చేయాలంటే అతిశయపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి అట్టి యోగ్యత మనకు దేవుడిచ్చునుగాక. అందులో లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అడుగుదాం దేవుణ్ణి, ప్రభా ఇంకా నేను పాపిగా ఉన్నానేమో, నా పాపాల నిమిత్తమే నువ్వు మరణించావు నాయన. ఇంకా నేను సమాధానం లేకుండా